అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. ఐఏఎస్ ఐపీఎస్ అంటే అందరికీ తెలిసిందే కదా. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. అవి ఏదో రాష్ట్రానికో జిల్లాకో సంబంధించిన సర్వీస్ కావు. కేంద్ర ప్రభుత్వం అధీనంలో వాళ్ళ ద్వారా ట్రైనింగ్ అయ్యి ఇండియా మొత్తం ఎక్కడికైనా వెళ్ళి పనిచేయడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఐఏఎస్, పోలీస్ సర్వీస్ లో పనిచేయడానికి ఐపీఎస్ అనేవి రూపొందించబడ్డాయి. ఒకప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అంటే చాలా గౌరవప్రదమైన ఉద్యోగాలు దేశంలో. కానీ ఇప్పుడు ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అని చెప్పి చేతులు కట్టుకుని ఒక పొలిటీషియన్ కింద పనిచేసే పద్ధతులు తయారైపోయింది. ఇంకా ఐపీఎస్ అంటే చెప్పట్లేదు. పొలిటీషియన్లు ఏం చెప్తే అది. యాక్చువల్ గా పోలీసులు అంటే ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ పోలీసులతోనే తప్పులు చేయిస్తున్నారు. దానికి ఉదాహరణలు ఈ మధ్య మనం కోకొల్లలుగా చూస్తున్నాం. మొన్నటిదాకా కూడా తల్లిదండ్రులు పిల్లల్ని నువ్వేమవుతారని అడిగితే వాళ్ళు చాలా గర్వంగా చెప్పేవాళ్ళు, ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను. పూర్తిగా వాళ్ళకి దాని గురించి తెలిసినా తెలియకపోయినా అదేదో గొప్ప పని కింద వాళ్ళు ఫీల్ అయ్యేవారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని, అరే నువ్వు ఎప్పటికైనా సరే ఐఏఎస్ అవ్వాలరా, ఐపీఎస్ అవ్వాలరా అని చెప్పేవారు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో సునీల్ అంటాడు చూసారా వెంకటేష్ ని, బాబు గారు మీరు ఎప్పుడైనా కలెక్టర్ అవుతారు బాబు గారు, అవుతారు బాబు గారు. అలాగే అసలు కలెక్టర్ అవడం అంటే, ఐఏఎస్ చదవడం అంటే, ఐపీఎస్ చదవడం అంటే అంత గొప్ప పని, అంత గొప్ప విషయం అని లెక్క అనమాట. ఎందుకంటే వాళ్ళు అహోరాత్రులు, రాత్రి పగలు 24/7 365 days కష్టపడి ఏదో పుస్తకాల్లో మనం చదువుకున్నట్టుగా ఒక సబ్జెక్ట్ వరకు మాత్రమే కాదు, ప్రపంచంలో జరిగే ప్రతి విషయాల్ని వాళ్ళు కూలంకషంగా తెలుసుకుని, అసలు వాళ్ళ మైండ్ లో అంత నాలెడ్జ్ పెట్టుకుని, మంచి చెడు విచక్షణ పెంచుకుని, ప్రతి దాని మీద పట్టు సాధించి, ప్రతి టాపిక్ మీద కూడా వాళ్ళు చాలా కష్టపడి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వాళ్ళు ర్యాంక్ సాధించడం, చదవడం జరుగుతుంది. కానీ అంత చదువుకుని, అంత నాలెడ్జ్ ఉండి, అంత విజ్ఞత కలిగిన వాళ్ళని ఇప్పటి రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టానుసారం, వీళ్ళకేమో ఈ రాజకీయ నాయకులు పొట్ట చించితే అక్షరం మొక్క రాదు. కానీ కొంతమంది చదువుకున్న రాజకీయ నాయకులు కూడా ఉండొచ్చు. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకునే రాజకీయ నాయకులు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా అలాంటి వాళ్ళే ఈ ఐఏఎస్ని ఐపీఎస్ని చాలా దారుణంగా. ఎందుకంటే తల్లిదండ్రులు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చదివిన కొడుకులు కానీ కూతురు కానీ ఉంటే ఆ తల్లిదండ్రులు చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. అలాగే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరైనా కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే వీళ్ళు చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. అసలు ఐఏఎస్ అంటే ఏంట్రా, ఐపీఎస్ అంటే ఏంట్రా, ఒక కారు, బండ్రోతు, బంగ్లా అని చెప్పి ఆ సిగ్నేచర్స్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళే రాజకీయ నాయకుల కింద, బండ్రోతుల కింద తయారయ్యారు. సో ఈ ఉపాధిగతం అంతా ఎందుకు చెప్తున్నానని ఆల్రెడీ తెలుసు కదా, రీసెంట్ గా జరుగుతున్న విషయాలు. కాదంబరి జత్వాని, ముంబై నటి, ప్లస్ ఆవిడ పిహెచ్డి డాక్టరేట్ అనుకుంటా. ఆవిడ విషయంలో పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించి అన్ని రకాల ప్రూఫ్స్ తో కూడా దొరికిపోయారు. ఒక 3 ఐపీఎస్ ఆఫీసర్లని, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ఈ 3 కూడా సస్పెండ్ చేశారు. వీళ్ళంతా కూడా అప్పటి ముఖ్యమంత్రి, ఆయన సలహాదారుడు, ఆయన ద్వారా ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన ద్వారా వీళ్ళకి ఇలా ఆదేశాలు ఇవ్వబడి, వీళ్లే కాకుండా ఇంకా కింది స్థాయి పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అందరూ కూడా ముంబై వెళ్ళిపోయి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి ఒక ఫేక్ కంప్లైంట్ ద్వారా ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి సమ్ డేస్, నెలల తరబడి సూపర్వైజనల్ కోసం ప్రవర్తించారు. ఆ విషయంలో వీళ్ళు సస్పెండ్ కాబడ్డారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొత్త ఏం కాదండి. ఆయన ప్రభుత్వంలో ఐపీఎస్లు, ఐఏఎస్లు కోర్టులో వెళ్ళి బోన్లో నుంచి జడ్జిలకి సంజాయిషీలు చెప్పుకోవాల్సి వచ్చేది. కోర్టు ధిక్కార కేసుల్లో కానీ రకరకాల కేసుల్లో. అంతెందుకు, అలా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఈయన అప్పటి ఐఏఎస్ అధికారులని అందరిని ఉపయోగించుకుని రకరకాలుగా అక్రమ సంపాదన, భూ కేటాయింపులు ఇవన్నీ కూడా చేశాడని చెప్పి, క్విడ్ ప్రోకో ద్వారా ఇవన్నీ చేశారని చెప్పి, దానికి అధికారులు సహకరించారని చెప్పి, ఆయనతో పాటు ప్రముఖంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి అనే ఆవిడ ఆయనతో పాటు జైల్లో ఉండొచ్చింది. వచ్చాక కూడా వాళ్ళు మారలేదు. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడని డిప్యుటేషన్ మీద ఏపీ పిలుచుకున్నాడు. మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఆవిడకి పదవులు ఇచ్చాడు. ఏదేమైనా కానీ సావాసం. ఐఏఎస్ ఐపీఎస్ అంటే అంత గొప్పగా ఫీల్ అయ్యే మన దేశంలో, మన సమాజంలో 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అంటారు చూసారా. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి సావాసంలో ఎవరైనా సరే ఆయనకిలా మారిపోవాల్సిందే. అలాగా మారిపోయిన ఐపీఎస్లు, ఐఏఎస్లు ఇప్పుడు దోషులుగా నిలబడి శిక్షలు అనిపించాల్సి వస్తుంది. చెడ్డ పేరు తెచ్చుకుని ముందు జీవితాన్ని గడపవలసి వస్తుంది. ఉంటాను. బాయ్.